2025 సీజన్ లో ప్లే ఆఫ్స్ అవకాశాలు నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఇక ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. బౌలింగ్ బ్యాటింగ్ లో రాణించలేకపోయిన సిఎస్కే ఈ టోర్నీలో 7వ ఓటమిని నమోదు చేసింది. ఆడిన 9 మ్యాచ్లు రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక మిగిలిన 5 మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్ కు. ఒక్క దాంట్లో ఓడినా కూడా అవకాశాలు సంక్లిష్టమవుతాయి. ఇక అటు 9 మ్యాచ్ల్లో రెండింటిలో గెలిచిన రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్లు టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించాయి. ఇక ప్లే ఆఫ్స్ కు దగ్గరగా ఓ 3 జట్లు ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ 3 జట్లు మరో 2 మ్యాచ్ల్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ లోకి అడుగు పెడతాయి. తలో 6 విజయాలతో 12 పాయింట్లతో టాప్ 3 లో కొనసాగుతున్నాయి. మినిమం ఈ 3 జట్లు ప్లే ఆఫ్ కన్ఫర్మ్ గా కనిపిస్తున్నాయి. ఇక ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ తలా 5 విజయాలతో 10 పాయింట్లతో 4, 5, 6 స్థానాల్లో నిలిచాయి. ఈ జట్లు ప్లే ఆఫ్ చేరాలంటే తలో 4 మ్యాచ్ల్లో విజయం సాధించాల్సి ఉంది. అంటే ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు 70% అవకాశం ఉంది. ఇక కేకేఆర్, ఎస్ఆర్హెచ్ 7, 8 స్థానాల్లో ఉన్నాయి. ఈ 2 జట్లు ప్లే ఆఫ్ చేరాలంటే మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ గెలవాల్సిన పరిస్థితి. అంటే ప్లే ఆఫ్ చేరుకునేందుకు ఛాన్సెస్ 50-50 గా మారింది. ఇక రాజస్థాన్, సిఎస్కే అన్ని మ్యాచ్లు గెలిచిన ఈ 2 జట్లు ప్లే ఆఫ్ కు వెళ్లలేవు. అంటే 100% ఈ 2 జట్లు ఇంటికే. ఇక